2025 ఆగస్టు 8వ తేదీన శంకుస్థాపన చేసిన రోజు నుంచి నిరంతరం కూడా వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు ఖర్చు పెట్టి ఈరోజు దాన్ని ప్రారంభించినందుకు, వారి చేతుల మీదుగా ప్రారంభించినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి పుష్కరిణితో ఇంకా ల్యాండ్స్కేపింగ్, లైటింగ్ అన్నీ కూడా ఇప్పుడే వాళ్ళు కారులో కూడా మళ్ళా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున ఆ దంపతులు ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి దొరకటం అదృష్టం. అదేవిధంగా బేదా మస్తానరావు కానీ, నా సోదరుడు రవిచంద్ర కానీ ఈ రోజుకి ఈ గుడికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మనకి బొచ్చు కృష్ణకుమార్ గారి బోగోలుకు సంబంధించినటువంటి వ్యక్తి, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఇప్పటికీ అన్నదానానికి ₹1 కోటి ఖర్చు పెట్టి ఆల్రెడీ బిల్డింగ్ కట్టున్నారు. వారిని కోరిన వెంటనే, ఎందుకంటే ఇక్కడ కళ్యాణం జరగడానికి కొండ మీద స్థలం తక్కువగా ఉన్న కారణాన భక్తులందరూ కూడా అసౌకర్యం ఏర్పడుతుందని అటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం సందర్శించి దేవుని కృపకు పాత్రలు కావాలన్నటువంటి ఉద్దేశంతో 6,000 మంది ఎట్ ఏ టైం కుర్చీల్లో కూర్చుని దేవుని కళ్యాణం తిలకించే విధంగా నేను డిజైన్ చేసినప్పుడు దాన్ని మేము కొద్దిమంది దాతలు నిర్మాణం చేయాలని ముందుకు వచ్చిన తరుణంలో ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి ఆ కళ్యాణం కట్టేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. దానికి ₹2 కోట్ల ఈరోజు వెచ్చించి ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. అదేవిధంగా పరవడ వైపు ఉన్నటువంటి గాలిగోపురాన్ని ₹2,25,00,000 బొచ్చు కృష్ణకుమార్ గారి నిర్మాణానికి చూసింది. ఈ నెల 25వ తేదీన ఈ పరవడ వైపు గాలిగోపురానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. వచ్చేటువంటి బ్రహ్మోత్సవాల నాటికి పరవడ వైపు ఉన్నటువంటి గాలిగోపురం కూడా పూర్తి అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా దక్షిణ వైపు గాలిగోపురం ఉంది. తిరుమల దేవస్థానం వారు దాన్ని గతంలో మంజూరు చేయించున్నారు, ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది ఆగిపోయి ఉంటే నేను ఎమ్మెల్యే కాగానే దాన్ని టెండర్లు పిలవడం జరిగింది. ఈ రోజున బోర్డు దాన్ని రద్దు చేస్తున్నారు. ఈరోజు పవిత్రమైన స్థలంలో పవిత్రులైనటువంటి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే వారిద్దరిని కోరుకుంటున్నా. ఎందుకంటే తిరుమల దేవస్థానానికి వాళ్ళిద్దరూ దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు. ఆమె ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలు. తప్పకుండా మా దక్షిణ గాలిగోపురం ఫైల్ అక్కడ ఉంది, తప్పకుండా మీ చేతులతో మాకు అది కూడా పూర్తి చేయిస్తారని కూడా నేను మా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి యొక్క సంకల్ప బలం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. అందుకని అది కూడా నెరవేరుతుందని ఆశతో ఉన్నాను. తూర్పు గాలిగోపురాన్ని రాజద్వారాన్ని మన్నిమేల సుకుమారుడు అనేటువంటి దాత ఈరోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించి 3 వైపుల గాలిగోపురాలు తూర్పు రాజద్వారం నిర్మాణం చేసుకొని రాజద్వారం గుండా నడవాలి, దేవుడికి ఎదురుగా నడవాలి. దేవుని యొక్క ఆశీస్సులు, కిరణాలు మన శరీరం తాకాలి. కాబట్టి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం దేవుని యొక్క శక్తి, యుక్తి అన్నీ కూడా మన శరీరాన్ని తాకాలి. కాబట్టి దేవుని దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా తూర్పు మెట్ల మీదగానే రావడం శ్రేష్టమైన ఉద్దేశంతో ఈరోజు కావలి వాస్తవుడు, యువకుడు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ₹80 లక్షలతో ఈ రోజున దాన్ని మెట్ల నిర్మాణం కూడా పూనుకున్నాడు. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా కావలికి సంబంధించిన బొచ్చు వీరాస్వామి గారు ఈరోజు కళ్యాణ కట్టకి ₹20 లక్షల మంజూరు చేయించున్నాడు. అది కూడా ఈ స్థలం అన్నింటినీ కూడా చూసి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కోసం దాన్ని లేట్ చేయడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు, మన నెల్లూరు వాసి ఆనం రామనారాయణ గారు మనకి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నందువల్ల మన అదృష్టం కొద్దీ ఆయనను అడిగినప్పుడు సీజీఎఫ్ కింద ఈ దేవస్థానానికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, అదేవిధంగా వీఐపీలు ఎప్పుడైనా సందర్శించి నైట్ నిద్ర చేయడానికి మంచి కాటేజీలు లేవు. గతంలో మన బేదా మస్తానరావు గారు దాదాపు 10 రూములు నిర్మాణం చేస్తున్నారు. ఇంకా వీఐపీలు, వీవీఐపీలు వచ్చినప్పుడు సేద తీరే విధంగా కూడా 4 షూట్ రూములతో పాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి ₹2 కోట్ల మంజూరై ఆల్రెడీ టెండర్లు పూర్తయినాయి. ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత దాన్ని శంకుస్థాపన కూడా జరిగింది. దాని బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. గతంలో రథశాల దగ్ధమైపోతుంటే దానికి కూడా సీజీఎఫ్ కింద ₹23 లక్షల మంజూరు చేయించడం జరిగింది. టెండర్లు పూర్తయి ఈ రోజున రథశాల కూడా పూర్తి అవ్వడం కూడా జరిగిందని ఈ సందర్భంగా భక్తకోటి మహాశయులందరికీ కూడా తెలియజేస్తూ, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు కావలి ప్రజలకి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరికీ ఉండాలని ఈ కొండని 7 భాగాలుగా చేస్తూ 7 కొండల స్వామిగా నామకరణం ఉన్నటువంటి ఈ కొండని వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన తులసివనమైనటువంటి కొండగా దీన్ని తీర్చిదిద్దేందుకు 7 భాగాలుగా చేసి 7 రకాలైన తులసులు, రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, సీత తులసి, 5 రకాల తులసులు మనకి ప్రసిద్ధమైనవి. ఈ 7 రకాల తులసుల్ని కొండ మీద వేసి ఎక్కడ వేసినా కార్పెట్ వర్షాల వల్ల ఈ కొండంతా కూడా కరిగిపోతుంది. దానివల్ల కార్పెట్ గ్రాస్ వేసి
దాంట్లో తులసి వనాన్ని పెంచితే ఎక్కడైనా భక్తులు వచ్చి సేద తీరటానికి కానీ ఈ తులసి స్మెల్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మట్టి అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు కలెక్టర్ గారిని 2 కోట్ల రూపాయలు CSR ఫండ్స్ అడిగాను. అవి కూడా కలెక్టర్ గారు ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే నా సొంత నిధులతో కొంత సిమెంట్ రోడ్లు కూడా వేయటం జరిగింది. ఇంకా కూడా ఎక్కడ కూడా నెక్స్ట్ బ్రహ్మోత్సవాల నాటికి మా బేదా రవిచంద్ర కూడా హామీ ఇచ్చినాడు. కొంత నిధులు ఆయన కూడా ఇప్పిస్తానని తప్పకుండా ఇప్పుడే మన మస్తానన్న కూడా అడిగాను. అందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉన్న అందరూ దేవుడికి కింకరులవే, అందరూ దేవుడు భక్తులవే. నిరంతరం కూడా మీరు కానీ నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి మనందరికీ ఇచ్చినటువంటి ప్రసాదం. ఎందుకంటే గతంలో పేదవారు చేశారు, ఇప్పుడు నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నాం. మేము నలుగురం కూడా 4 పిల్లర్లుగా ఉండి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి గారిని మన అందరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని తీసుకురాగలం. ఆయన తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా వేద పాఠశాలను ఇక్కడ తీసుకురావాలంటే ఒక దృఢ సంకల్పం ఉంది. ఇక్కడ వేద ఘోష జరగాలి, వేద పఠనం జరగాలి. ఇది ఒక తిరుమల దేవస్థానానికి పోయేటువంటి భక్తులందరూ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ కూడా భవిష్యత్తులో నిజంగా మన అదృష్టం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనుకుంటే కంకణం కూడా ఇక్కడ కట్టి ఇక్కడి నుంచి కూడా తీసుకుపోయే విధంగా తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న ఆ దేవుని ఆశీస్సులు ప్రభాకర్ దీవెనలు మా రవిచంద్ర ఆశీస్సులు ఉంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పుష్కలంగా అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో నేను కింకరుడిగా పనిచేస్తున్నాను. వాళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఒక సేవకుడిగానే పనిచేస్తున్నానే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లేదనే విషయాన్ని కూడా ఆగమ శాస్త్రాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మానికి అనుకూలంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు జరపబట్టే 6 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగిన కించెత్తు ఇబ్బందులు లేకుండా జరిగిందంటే అది ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు. మా సహచర ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, మేమందరం కన్నా మన కావలి ఎమ్మెల్యే దుర్పాటి వెంకటకృష్ణారెడ్డి గారు, సోదరు రవిచంద్ర గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు, పాలక మండలి, ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరిన సందర్భంగా వారు ఈ పుష్కరిణిని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పుష్కరిణిని 7 నెలల కాలంలో రికార్డు కాలంలో 7 నెలల కాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పూర్తి చేసి రేపు వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో ఆయన తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగే ప్రత్యేకంగా కావలి, నెల్లూరు రాష్ట్ర ప్రజానికం అందరి తరఫున వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. నేను ఒక చిన్న కోరిక, ఎవరు కూడా ఈ దేవస్థానాన్ని 30 సంవత్సరాల క్రితం పట్టించుకోనప్పుడు ఈ కొండ పెట్టుకుంటా పాత పెట్టుకుంటా గోవుల మండల వాసులందరూ కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు పండేటువంటి ధాన్యంతో కొంచెం పూజారులకు ఇస్తూ ఈ దేవస్థానాన్ని దాన్ని పాడుపడకుండా చేసినందుకు వారు రుణం తీసుకోవడానికి ఎంత చేసినా చాలదు. నేను పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, మేము కూడా సహకరిస్తాం ఎంపీ నిధుల్లో నుంచి. కానీ ఇంకొక ఈ గ్రామాన్ని ఈ 2 పాత పెట్టుకుంటూ కొండ పెట్టుకుంటుని వాళ్ళకి మనం అన్ని సౌకర్యాలు కలుగజేసే విధంగా మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ వాటర్ పెట్టానా ఈ ఊరు మొత్తం నీళ్ళు అందరం కలిసి నేను గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, వెంకటేశ్వర ఇంకా ఫోన్లు అన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఆ స్వామి ఇచ్చినాయి. అందరికీ ఎవరికైనా కూడా ఆ స్వామి ఇచ్చింది మళ్ళీ ఆయన కైంకర్యం చేయడం అది పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా చెప్పకుండానే కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా మనం అందరూ కలిసి చేసుకుంటాం. థ్యాంక్ యూ. 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు.